శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమివ రాజముఖం నమామ. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. తార ఇప్పుడు శ్రీరామచంద్రుడితో అంటున్నది ఏమని? త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః. అద్భుతమైనటువంటి మానసిక బోధ జ్ఞానం తారలో స్వామివారిని దర్శించేసరికి దానంతటా అది ఆ స్వామి యొక్క మహత్వం, అప్రమేయత్వం, దురాసదత్వం, ఈ లక్షణాలన్నీ అప్రయత్నంగా ఆ మహాతల్లి నోటి వెంట వచ్చేస్తున్నాయి. అది ప్రతి జీవుడు కోరుకోవలసినటువంటి లక్షణం కథలో. కాబట్టి తార శ్రీరామచంద్రుని ఎదురుకుండా నిలబడింది, అది కథ. మరి ఈనాటి పరిస్థితులకి, ఈనాటి పరిస్థితులే కాదు అయోధ్య కాలం నాటి పరిస్థితుల్లో కూడా ఇంతే. రాముడు ఎదురుకుండా ఉంటే సామాన్యుడు కూడా ఆ విధంగానే వచ్చేస్తుంది అని అనుకుంటాం, సహజంగా అనుకోవచ్చు. అది నిజమే. ఎలాగా? ఇదంతా దేని మీద? ఇప్పుడు తార ఇన్ని మాటలు స్వామివారిని ప్రస్తుతించింది అంటే ఆవిడ అదంతా లెక్కేసుకొని ఒక చోట కూడబలుకుని రాసి చెప్పిందా? కాదు. అప్రయత్నంగా సహజంగా ఆమె మనసులో ఉన్న భావం నోట్లో నుంచి వాగ్రూపంలో వచ్చేసింది. అది వాగ్రూపంలో ఎప్పుడు వచ్చింది? భావంలో ఉంది కాబట్టి. మనం రాముడి విగ్రహం ఎదురుకుండా నిలబడినా సరే, దేవాలయంలో నిలబడినా సరే, లేదు ఏ విగ్రహానికి ఎదురుకుండా లేకుండా పోయినా కళ్ళు మూసుకున్నా సరే, మనం రాముణ్ణి భావన చేస్తే రాముణ్ణి గురించినటువంటి ఆలోచనలు రావాలి అని తార యొక్క ఈ ఈ శ్రీరామ వర్ణనం వల్ల వాల్మీకి సూచిస్తున్నాడు అని అనుకోవటంలో దోషమేముంది? ఏముంటుంది దోషం? దోషం కాదు, అది సుగుణమే. అంతే తప్ప కథని కథామాత్రంగా తీసుకుని చదువుకుని వెళ్ళిపోతే దానివలన ప్రయోజనం ఏముంటుంది అని అనకూడదు. ఉన్నంత వరకు ఉంటుంది, కానీ ఇలా భావిస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మనం భావించాలి. అప్పుడు తార అంటున్నది త్వం అప్రమేయశ్చ. ప్రమేయం అంటే కొలత. నువ్వు అప్రమేయుడివి. ఎలా చెప్పగలదు ఈ మాట? ఆయన శ్రీరాముడు, ఆయన ఆకార అదేది కోదండరాముడుగా, తర్వాత అత్యున్నతమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు, నీలమేఘశ్యాముడు. ఈ లక్షణాలు చూసి నువ్వు అప్రమేయుడివి అని తార ఎలా అనగలుగుతుంది? అనగలిగినటువంటి ఆ శక్తి ఆవిడికి ఎక్కడిది? సుకృతం, అంతే తప్ప వేరే కాదు. అప్రమేయుడు అంటే ప్రమేయములకు లోబడని వాడు. ప్రమేయం అంటే కొలత. ఇది ఎంత అని కొలిచి పారేయడమే ప్రమేయం. కొలిచేవాడు ప్రమాత. ఈ ప్రమాతకి
ఆ ప్రమేయానికి మధ్యలో ప్రమాణం ఒకటి ఉంటుంది, త్రిపుటి. ఈ త్రిపుటికి అతీతమైనదే పరమాత్మ తత్వం. ఎంత అద్భుతంగా, ఎంత ఆనందకరంగా చెప్పింది. దీనికి వ్యాఖ్యాతలు సందర్భాన్ని అనుసరించి అనేక ఇవి చెప్పారు, అది వేరే. కానీ మనం భావిస్తున్నది ఏమిటి అంటే, ఇక్కడ నీవు అప్రమేయుడివి అంటే లోకమంతా ప్రమాణబద్ధమే. ప్రమాణం లేకపోతే ఏది ఎవ్వరు నమ్మరు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి విషయం. ప్రమాణం ఉన్నది, ప్రమాణానికి లోబడి ఒకటి ఉన్నది అని అంటేనే వెంటనే ఏమర్థం వస్తుంది? ప్రమాణానికి లోబడనది ఇంకొకటి ఉన్నది అనే భావన రాదా? ఇది అసత్యము అంటే అసత్యం కానిది సత్యం ఉంటుంది కదా. ఇది పరిచ్ఛిన్నము అంటే పరిచ్ఛిన్నం కాని ఒక వస్తువు వేరేది ఉంటుంది కదా. ఇది మృతం అయ్యేది అంటే మృతం కానిది వేరొకటి ఉంటుంది కదా. అలాగే స్వామి నువ్వు అప్రమేయుడివి అని తార శ్రీరామచంద్రుణ్ణి స్తుతిస్తున్నది. అంటే ఆవిడ దృష్టి ఎంత పరిణతి పొందింది, ఎంత పరిపక్వతని చెందింది. ఎలాగా? ఎదురుగుండా కనిపిస్తున్న తన భర్త మరణానికి కారణమైనటువంటి శ్రీరాముణ్ణి కొంచెం కోపంతో మాట్లాడింది, కానీ ఇప్పుడు ఇలా చెప్తోంది. ఇది సంస్కారం అంటే. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ. నువ్వు ఎప్పుడైతే అప్రమేయుడువో, మేమంతా ప్రమాణాలని నమ్మే బాపత కదా. మాకు ప్రమాణానికి లోబడిన దాన్నే మేము దాని దగ్గరికి వెళ్ళగలం, అది మా దగ్గరికి రావడం, ఇలాంటి అది వ్యవహారానికి లోబడే తత్వం ఉంటుంది ప్రమాణానికి లోబడితే. నువ్వు అప్రమేయుడివి కావటం చేత దురాసదుడివి, నిన్ను చేరుకోవటం కష్టం స్వామి. అంటే అర్థం ఏమిటి? నిన్ను అర్థం చేసుకోవటం కష్టం. నీ శక్తియుక్తుల్ని మేము ఊహించలేము, ఇది ఇంత అని చెప్పలేము, నీ దగ్గరికి కూడా చేరలేము. నీ దగ్గరికి చేరటానికి మనకి ఒక ఉపనిషత్తులు చెప్పే దారి ఒక్కటే ఉన్నది, వేరే దారి లేదు. అవి ఏం చెప్తున్నాయి? నీకు పంచేంద్రియాలు ఇచ్చాడు కదా సృష్టికర్త, అవి ఉపయోగించుకో, నీకేమైనా తెలుస్తాయేమో. పంచేంద్రియాల్ని మనం దేనికి ఉపయోగించడానికి నేర్చుకున్నాం? నేను, నాది అనే ఈ రెండింటికి పంచేంద్రియాలని మనం బద్ధం చేసి పారేసి దీంట్లో పడి గిలగిలా కొట్టుకుంటున్నాం. కాబట్టి పంచేంద్రియాలు మనకు పనిచేయవు. అవి పనిచేయాలి అంటే వాటికి సరైనటువంటి విధానంలో శిక్షణ ఇచ్చుకుంటే అవి పనిచేస్తాయి. ఎంతవరకు పనిచేస్తాయి? కొంతవరకు పనిచేస్తాయి. ఆ తర్వాత నీ మనస్సు పనిచేయాలి. మనస్సు కూడా పనిచేయకపోతే ఇంకా అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ జ్ఞానం నీకు రక్షణగా నిలబడి నిన్ను అదే అయిపోవాలి, నువ్వు అదే అయిపోవాలి, అది నువ్వే అయిపోవాలి. ఇంతే మార్గం. ఇంతకంటే వేరే కఠినాతి కఠినమైన విషయం వేదాంతం చాలా తేలిగ్గా చెప్పింది. మోక్షాన్ని ఏమి శ్రమతో కూడుకున్న దానిగా చెప్పలేదు. అయితే కావాల్సింది ఏంటంటే అక్కర్లేని వాటిని పోగొట్టుకోవాలి, కావలసిన వాటిని తెచ్చుకోవాలి. కావలసిన వాటిని తెచ్చుకోవక్కర్లేదు, అక్కర్లేని వాటిని పోగొట్టుకుంటే చాలు. అప్పుడు ఆ పరిస్థితి అప్పుడు సాధకుడికి అనుభవంలోకి అదే వస్తుంది. త్వం అప్రమేయశ్చ దురాసదశ్చ. నిన్ను ఎవరు చేరుకోలేరు, ఇంద్రియాలతో చేరుకోలేరు, నిన్ను నోటితో వర్ణించి చెప్పలేరు, కంటితో చూచి కొలవలేరు, చెప్పలేరు, నీ దగ్గరికి వచ్చి మొరబెట్టుకోలేరు. ఎందుకని అంటే నువ్వు అందరికీ ఎవరికి అందనంత దూరంలో ఎక్కడో కూర్చుంటావా, వైకుంఠంలోనో మరి ఎక్కడో, అది ఏమీ కాదు. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావుగా, నిన్నెందుకు పొందలేము అంటే నీకు ఒకటే కారణం. నువ్వెందుకు దురాసదుడు అవుతున్నావు అని తార అంటున్నది అంటే, నీ మనస్సులో ప్రతిఫలాపేక్ష ఉన్నంత కాలం నీకు ఆయన దురాసదుడే. నీకు అంటే నువ్వు ఆ దురాసదుడు అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఈ వరాలు ఇవ్వు, ఈ కోరికలు తీర్చు అని కోరదాం అనుకుంటున్నావు. అలా ఉన్న మనస్సుతో నీకు ఎవరికి కనపడడు.
దగ్గరికి చేరటానికి సాధ్యం కాదు. ఆ మనసు చేరనివ్వదు అంతే, అదే దాని అర్థం. అంతేగాని ఎక్కడో 100 మంది ఉంటారని, ద్వారపాలకులు ఉంటారని ఇవన్నీ ఏమీ అర్థాలు కాదు. నీ మనస్సే నేను చేరనీయదయ్యా బాబు. అందుకని ఏమంటున్నావు? సందురాసదశ్చ, ఇంకా జితేంద్రియశ్చ. మేము జితేంద్రియులం కాదు. మా జితేంద్రియత్వం ఏమిటో మాకు తెలిస్తే నువ్వు జితేంద్రియుడివే. అప్పుడు నేను జితేంద్రియుడిని అయినాను, నువ్వు జితేంద్రుడి అయినావు. ఇంకా ఇందులో తేడా ఏముంటుంది? అది ఆ భావం గంభీరమైన భావం, అది వేరు. జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ. ఇప్పుడు కొంచెం కిందకి తీసుకొస్తున్నది. ధర్మం అనేసరికి లోకం వస్తుంది. నీకు ఒకే వస్తువు ఉన్నప్పుడు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి? ఏమీ ఉండదు. ధర్మం అనేది ఎప్పుడు వచ్చింది? పురుషార్థం లోకంలోకి దిగొస్తే, కథలోకి వస్తే. ఉత్తమ ధార్మికశ్చ. ఎందుకని? వాలికి మరణదండన విధించడంలో నీ ధార్మికత్వ లక్షణం, రాజలక్షణం కనిపించిందని ఇంతకు ముందే ఆవిడ ప్రశంసించింది. అక్షయ కీర్తిశ్చ. నీ కీర్తి అక్షయమైనది, అంటే తరగనిది, క్షయం పొందనిది. నీ కీర్తి ఎప్పుడూ ఉంటుంది. నువ్వు అంతటా వ్యాపించి ఉన్నవాడికి ఇంకా కీర్తి ఏమిటి, అపకీర్తి ఏమిటి? ఈ అక్షయ కీర్తి అనేది కూడా శ్రీరాముడి కీర్తి. ఇప్పుడు రాముడిగా నువ్వు ఉత్తమ ధార్మికుడి అనేది రాముడిగా, నువ్వు జితేంద్రియుడివి అనేది రాముడిగా, కానీ దురాసదుడు, అప్రమేయుడు అనేవి పరమాత్మగా. ఎంత తేడాగా, ఎంత చక్కగా వివరించి చెప్తున్నదో తార. ఎంత ఆత్మజ్ఞానం ఆ మహానుభావురాలకి ఎలా కలిగింది? మనకి ఎందుకు కలగటం లేదు? ఏది అడ్డం పడుతోంది? ఇది మనం ఆలోచించుకుంటే చాలు. ఇదే తపస్సు అంటే. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ కీర్తిశ్చ. నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది లోకంలో. తండ్రి మాట పాటించిన వాడు అని, సోదరులతో కలిసిమెలిసి ఉన్నవాడు అని, ప్రజలందరి యొక్క అనురాగాన్ని పొందినవాడు అని ఈ కీర్తి ప్రతిష్టలు నీకు లోకంలో ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. విచక్షణశ్చ. విచక్షణ గలవాడివి అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం, ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేటటువంటి విచక్షణ జ్ఞానం. అసలు నువ్వే విచక్షణ జ్ఞానం. మేము దానికి వ్యతిరేకమైన జ్ఞానం. మాది లౌకికమైన జ్ఞానం. మాది ఒకదాని మీద ఆధారపడేటటువంటి జ్ఞానం. నీది దేని మీద ఆధారపడింది? రిలేటివ్ కాదు, రిలేటివ్ కాంది. మాది ఒకదాని మీద ఆధారపడే జ్ఞానం. అంటే ఏమిటన్నమాట? మా జ్ఞానానికి ఆ పరిమితి అంటూ ఉంటుంది. మరొక విషయం తెలిస్తేనే కానీ మాకు ఈ విషయం తెలియదు. కానీ నీ విచక్షణ జ్ఞానం, విచక్షణుడివి నువ్వు. ఏది తెలిస్తే అన్నీ తెలుస్తాయో అన్నదానికి లక్ష్యభూతుడు అయిన వాడివి నువ్వు. మా జ్ఞానం ఆధారాన్ని కోరేది. అటువంటి నువ్వు విచక్షణశ్చ. ఇంకా క్షితి క్షమావాన్. భూమి వలె క్షమాగుణం కలవాడివి. ఎక్కడ తెలిసింది స్వామివారి యొక్క క్షమాగుణం? వాలి నిందించినా కోపించలేదు, తార నిందించినా కోపించలేదు. ఎదురుకుండా ఇక్కడే ఆవిడే ప్రత్యక్షంగా స్వయంగా చూసింది కదా. కేవలం ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం బయట పెట్టుకోవచ్చు. స్వామివారికి కోపం రాలేదు, క్షమాగుణమే ప్రదర్శించాడు. మరి కోపం రానప్పుడు వాళ్ళని ఎలా వధించాడు? కోపం ఉంటేనే కదా వధించేది. కోపం లేనివాడు ఇతరుణ్ణి మరణదండన విధించటానికి సిద్ధపడతాడా? సాధ్యమవుతుందా? అది ఉండాలి కదా. ప్రేమతో వధిస్తాడా ఎవడైనా? ఉండదు కదా. కోపంతో వధించాలి కదా. మరి అలాంటప్పుడు రాముడికి కోపం వచ్చి ఉండాలి కదా, రాలేదు. క్షమాగుణం. ఆయన ఎలాగా అంటే దానిని ఒక బాధ్యత కింద, ఒక అందులో కూడా అద్భుతమైన విషయం ఒకటి ఉంది. రాముడు ఏం చేశాడు? నిమిత్త మాత్రం బాణం వేయటం. అది ఆ బాణం ఎలాగంటే వాలి చేసినటువంటి పాపాల వల్ల ఆ వచ్చే ఫలితాన్ని వాళ్ళే పొందుతాడు. ఈ బాణం నిమిత్తం మాత్రం.
ఇది ఉన్నా లేకపోయినా ఆ సమయానికి అతని ప్రారంభం అతను మరణించి తీరవలసిందే. అది విధి లిఖితం. ఆ మాట చెప్తాడు తర్వాత స్వామివారు. కాబట్టి క్షితి క్షమావాన్, భూమికి ఎంతటి క్షమాగుణం ఉంటుందో నువ్వు కూడా అంతటి క్షమాగుణం కలవాడివి స్వామి అని అంటూ ఇంకొక మాట అంటున్నది. క్షతజోపమాక్ష, క్షతజోపమాక్ష, ఎర్రటి కన్నులు, నెత్తురు చారలతో కూడిన ఎర్రటి కన్నులు. అది దేనికి గుర్తు? కొంచెం రజోగుణానికి గుర్తు. అది లేకపోతే ఆ మాత్రం శిక్ష విధించే కార్యక్రమం కూడా జరగదు. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి శ్లోకంలో తార శ్రీరామచంద్రుణ్ణి స్తుతించింది. ఏమంటున్నది? త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చ ఉత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాన్ క్షతజోపమాక్షః త్వమాత్త బాణాసన బాణపాణి, ఆత్త బాణాసన బాణపాణి. సిద్ధంగా నీ చేతిలో బాణాసనం, విల్లు సిద్ధంగా ఉంది, బాణాలు కూడా సిద్ధంగా ఉన్నాయి నీ చేతిలో. అటువంటి చేతులు గలవాడివి. మహాబల సంహననోపపన్న, స్త్రీ సహజమైనటువంటి దృష్టితో పురుషాం మోహన రూపాయ అయినటువంటి శ్రీరామచంద్రుని వర్ణిస్తున్నది తార. నువ్వు ఆత్త బాణాసన బాణపాణి మహాబల సంహననోపపన్న, చక్కని అవయవాల యొక్క పొందిక కలవాడివి. మహాబల, బలం కూడిన బలం కలిగిన వాడివి. మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్త. అది ఆవిడ అసలు చెప్పదలుచుకున్నా. నువ్వు మనుష్య దేహాభ్యుదయం విహాయ, మానవ శరీరాన్ని పరిగ్రహింపక దివ్యమైనటువంటి దేహ సౌభాగ్యంతో కూడి ఉన్నావు. నిన్ను చూస్తే మానవుడిలాగా నువ్వు కనపడటం లేదు అంటే సాక్షాత్తు దివ్య స్వరూపం కనిపిస్తున్నది అమ్మవారికి స్వామివారిలో. ఇది అద్భుతమైన విషయం. ఈ రెండు శ్లోకాలు తార యొక్క ఉత్తమ మానసిక భావన స్థితిని మనకి పట్టి ఇస్తున్నాయి. త్వమాత్త బాణాసన బాణపాణి మహాబల సంహననోపపన్న మనుష్య దేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః ఏనైక బాణేన హతః ప్రియో మే తేనైవ మాం త్వం జఘిసాయకేన. ఉపజాతి వృత్తం ఈ సర్గంతా అద్భుతంగా ప్రయోగించాడు. లోకానికి ఒక ఉపజాతులు ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిందే మహాకవులందరూ కూడా. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర వృత్తాలు. ఏనైక బాణేన హతః ప్రియో మే, నువ్వు ఒకే ఒక్క బాణాన్ని వేసి నా ప్రియుణ్ణి వాళ్ళని సంహరించావా లేదా? అదే బాణంతో దానికి చెప్పి ఉండాల్సింది నువ్వు. ఓ బాణమా, నువ్వు ఇంతకు ముందు 7 తాళాలని సాల వృక్షాలని కొట్టినప్పుడు దానికి ఏమని చెప్పావో మరి ఏమిటో ఆ 7 కొట్టి భూమిలో దూరి మళ్ళీ వచ్చి నీ అమల పొదిలో దూరిందే, అలా చెప్పు ఉండాల్సింది. ఇదిగో నువ్వు ఆ వాలి తర్వాత తారని కూడా సంహరించేసి వచ్చి మళ్ళీ నా అమల పొదిలో దూరు అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది స్వామి. అంత దూరం వెళ్ళింది తార యొక్క ఆలోచన విధానం. ఆవిడ కూడా మరణాన్నే కోరుతుంది, అంటే రాముడి చేతుల్లో మోక్షాన్నే కోరుతుంది. ప్రేచ్ఛాస్మాత్ లోకాద్ అమృతా భవంతి, స్పష్టమైన ప్రత్యక్షమైన ఉదాహరణ ఇటువంటి స్థితి. ఈ స్థితే సాధకుడు పొందాలి. అది భావన చేస్తే, నిరంతరం చేయలేకపోయినా అప్పుడప్పుడైనా చేస్తూ ఉంటే ఎప్పటికో అప్పటికి ఫలితం ఇస్తుంది. ఎందుకని అంత వాయిదా వేసుకోవడం? ఉన్న పరిస్థితి అది. మనమేమో 99 అడ్డంకులతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఒకే ఒక్క అవకాశం ఉంది. అది లేకపోతే అసలు ఈ రామాయణం మనం చేతికి తీసుకుని చదివే వాళ్ళమే కాదు, ఎవరైనా చెప్తుంటే వినేవాళ్ళమే కాదు.
చదువుతున్నాము వింటున్నాము అంటే మనలో ఏదో ఒక పూర్వజన్మ సంస్కారం మనని నడిపిస్తున్నది. అది చాలు ఈ జన్మకి మనం సాధించుకోవలసినటువంటి విషయం. అది అంతటితో సంతృప్తి పొందాలి. ఆ సంతృప్తి ఏం చేస్తుంది? అంతటితో అది ఆగిపోక ఇంకా పట్టుదలని పెంచుతుంది. అది అక్కడ గ్రహించాల్సిందే. త్వమాత్ ఏనైక బాణేన హతః ప్రియో మే తేనైవ మాంత్వం జగిసాయకేన. ఇప్పుడైనా మించిపోయింది లేదు లేవయ్యా, ఆ బాణానికి చెప్పు, నువ్వు వెళ్ళి ఆ తారను కూడా సంహరించేసి పనిలో పని అయిపోతుంది, ఇద్దరిని ఒకే రూట్లో పంపించేసాయి అని చెప్పవయ్యా స్వామి. హతా గమిష్యామి సమీపమస్య. అప్పుడు నేను నీ బాణంతో సంహరింపబడితే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఆయన సమీపానికి వెళ్ళిపోతాను. నమామృతే రామరమే దవాలి. నా కోసం కాదయ్యా, బృహదారణ్య కొంచెం చెబుతాను, ప్రతివాడు ఏ పని చేసినా తన ఆత్మ సంతృప్తి కోసమే. కానీ అంటోంది తార, నా కోసం కాదు, నా ఆనందం కోసం కాదు. నా భర్త పక్కన చేరితే నాకు ఆనందం కలుగుతుంది, నిజమే. యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో చెప్పిన మాట నిజమే. కానీ నాకు అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంది. వాలి యొక్క ఆనందమే నా ఆనందము. రమే తవాలి, వాలి ఆనందిస్తాడు. ఇది అద్భుతమైన భావన. ఉపనిషత్తుల కంటే అతీతమైన భావనని ఇక్కడ వాల్మీకి చెప్తున్నాడు. స్వర్గేపి పద్మామల పత్రనేత్ర సమేత్య సంప్రేక్ష్య చ మామపశ్యన్ నహ్యేష ఉచ్చావచ తామ్రచూడాక విచిత్ర వేషాప్సరసో భజిష్యతు. ఇప్పుడు మా వాలి స్వర్గానికి వెళ్ళాడు. ఆ స్వర్గంలో ఆయన చుట్టూ ఎవరుంటారు? ఎర్రని పుష్పాలు తల మీద, ఉచ్చావచ తామ్రచూడాక, తామ్ర ఎర్రనైనటువంటి పువ్వుల్ని చెగల్లో ధరించినటువంటి అప్సరస్సులు ఆయన చుట్టూ ఉంటారు. ఆయన అప్సరసలతో కూడా నవ్వుతూ మాట్లాడలేడు, వాళ్ళ మధ్యలో ఆనందంగా ఉండలేడు. అయ్యే ఎందుకని ఉండలేడయ్యా? నేను లేకపోతే ఉండలేడయ్యా ఆయన. ఎంత దూరం ఆలోచించిందో తార. స్వర్గేపి శోకంచ వివర్ణతాంచ మయా వినా ప్రాప్స్యతి వీరవాలి. నేను లేకపోతే స్వర్గంలో ఆయన ఏం పొందుతాడు? నన్ను చూడకపోతే స్వర్గంలో కూడా శరీర వర్ణం మారి దుఃఖాన్నే పొందుతాడు, ఆనందాన్ని పొందలేడు. రమ్యే నగేంద్రస్య తటావకాశే విదేహ కన్యారహితో యథాత్వం. నీకు నేను వేరే చెప్పక్కర్లేదులే విరహం అంటే ఏమిటో. నువ్వు అమ్మవారితో విరహాన్ని అనుభవిస్తున్నావుగా. తార అనుభవజ్ఞరాలైన స్త్రీ కాబట్టి విరహం యొక్క వ్యధని స్వామి వారికి ఆపాదించి, స్వామి విరహం అంటే నీకు తెలుసు కదా, నేను ఇప్పుడు నా భర్తతో విరహాన్ని పొందాను, ఎందుకు నా భర్తతో విరహాన్ని ఎడబాటు నువ్వు కలిగించావు? నువ్వు వెంటనే నా భర్తతో కలుపు. ఇక్కడ ఎలాగూ మళ్ళీ మేము కలిసే అవకాశం లేదు, కనీసం స్వర్గంలోనైనా కలుపు. స్వర్గంలో అప్సరసులు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మధ్యలో ఆనందంగా ఉండలేడు. నేను లేకపోతే స్వర్గంలో ఆయన ముఖం వివర్ణంగానే ఉంటుంది. ఇది తార చెప్పే వాదం. త్వం వేద్ధ యావద్వనితా విహీన ప్రాప్నోతి దుఃఖం పురుష కుమార తత్వం ప్రజానం జగిమాన్నవాలి దుఃఖం మమాదర్శనజం భజేత. స్త్రీ లేకపోతే పురుషుడి జీవితానికి పూర్ణత్వమే లేదు, ఆనందమే లేదు, సంతోషమే లేదు, అసలు జీవితమే లేదు. ఈ సంగతి తెలిసి నేను కనపడకపోవటం వల్ల వాలి ఆ దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడు. నన్ను గనక నువ్వు నీ బాణంతో సంహరించి ఆయన దగ్గరికి పంపిస్తే ఆయనకు ఆ దుఃఖం పోతుంది. యచ్చాపి మన్యేత భవాన్ మహాత్మా స్త్రీఘాత దోషో న భవేత్తు మహ్యం. నువ్వు స్త్రీవి కదమ్మా, స్త్రీని చంపమంటావా? నువ్వు నన్ను అడుగుతావేమో. నీకు ఆ విధమైన దోషం నీకు రాదు, పట్టదు. ఆత్మేయమస్యేతి చ మాంజగిత్వం
స్త్రీ సహజమైన ఆ చాపల్యంతో చెప్తూనే అద్భుతమైన మాటని అమ్మవారు చెప్తున్నది. నేను ఎవరిని అనుకున్నావు? వాలి యొక్క ఆత్మని. నాకు తెలుసా ఆత్మ అంటే ఏమిటో, ఆత్మజ్ఞానం. నువ్వెవరు అనుకున్నావు? సీతమ్మ వారి యొక్క ఆత్మవి. వాలి, తార, సీత, రాములు కేవలం భార్యాభర్తలు అనుకుంటున్నావా? ఇది స్త్రీ పురుష భేదం. ఇక్కడ భూమి మీద ఈ పంచభూతాల శరీరాలు ఏర్పడిన సందర్భంలో వచ్చిన శరీర వికారాలే తప్ప స్వస్వరూప విషయంగా చూస్తే అన్నీ ఒకటే. సమస్త ప్రాణుల్లోనూ ఒకే ఒక తత్వం ఉన్నది, అదే పరమాత్మ తత్వం. ఇంకా ఆ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుంటే స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, ఇవి ఉండేవి కాదు. ఇది భేదమే. ఇది భేదం, నిలిచే భేదం కాదు. కాబట్టి ఈ కుండలో ఉన్న ఘటాకాశం, ఆ కుండలో ఉన్న ఘటాకాశం, ఇది వేరు అది వేరు అంటావా? రెండు ఆకాశమే కదా. సీతమ్మలో ఉన్న ఆవిడ స్వస్వరూపం పరమాత్మతత్వం, నీలో ఉన్న నీ పరమాత్మతత్వం రెండు ఒకటే స్వామి. ఇప్పుడు దీన్ని ఎలా వ్యాఖ్యానించి చెప్పాలో తెలుసునా? నువ్వు సీతమ్మ యొక్క ఆత్మవి. అది నేను అలా చెప్తాను, ఎవరు కాదంటారో చెప్పమనండి అంటోంది తార. అలాగే వాలి యొక్క ఆత్మని నేనే, నా ఆత్మ వాలే. ఇప్పుడు నన్ను నా ఆత్మలో కలిపేయి. ఇందులో దోషమేమిటి? స్త్రీవత ఎక్కడుంది? అసలు స్త్రీ ఎక్కడుందయ్యా? ఎంత ఉదాత్తమైన ఉన్నతోన్నతమైన స్థితికి వెళ్ళి తార ఆలోచించి చెప్తున్నదో. అందువలననే ఆవిడ్ని పంచమహా కన్యల్లో పతివ్రతల్లో ఒక్కతిగా గణించటం అనేది జరుగుతున్నది. ఇంత వేదాంతం అత్యద్భుతం. త్వం వేద్ద యావద్వనితా విహీనః యచాభిమన్యేత భవాన్ మహాత్మా స్త్రీఘాత దోషో న భవేత్ భవేత్తు మహ్యం ఆత్మేయ ఆత్మా ఇయం అస్యేతి. ఈమె అస్య వాలికి ఆత్మ, నేను ఆయన ఆత్మని. నన్ను నా ఆత్మస్వరూపాన్ని విడదీస్తావా నువ్వు? మా ఇద్దరిది ఒకే ఆత్మయ్యా. నిజంగా ఇంకా ఆలోచించి చెప్తే నువ్వు నేనే అనే భేదం, మగాడ అనే భేదం అసలు భేదమే లేదయ్యా. ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఈ దృష్టి ఎంత బాగా ప్రబలితే మరి తార చెప్పే మాటల్ని ఎలా అర్థం చేసుకుంటారు? తార చెప్పే మాటల్ని ఏ విధంగా మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటాం? ఇంతే కదా. ఎందుకే రామాయణాధ్యయనం చెయ్యాలి? చేస్తే ఈ భావం ఏకాత్మవాదం బాగా మనసులో బలపడుతుంది, గట్టిపడుతుంది. అది ఎంత గట్టి పడితే సాధకుడికి అంత మంచిది. ఇదే కావాల్సింది. ఆత్మేయమస్యేతి చ మాంజహిత్వం. నన్ను సంహరించబడే నా శ్రీవధస్యాన్మనుజేంద్రపుత్ర. స్త్రీ ఈ శరీరంలో స్త్రీ పురుష భేదాలే తప్ప, అవయవాల్లో భేదాలే తప్ప అదేం కాదు. శాస్త్ర ప్రయోగాత్ వివిధాచ వేదాత్ ఆత్మాహ్యనన్యః పురుషస్య దార ప్రదానాన్నహి దానమన్యతు ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. భార్య పురుషుడికి ఆత్మయే, అనగా సచ్చిత్తులే. లోకంలో భార్య భర్త అనే వాడుక అంతే. ఇందాక చెప్పిన భావాన్ని మరొక రూపంలో చెప్తున్నది. శాస్త్ర ప్రయోగాత్, ధర్మశాస్త్ర ప్రయోగం వలన, వివిధాచ వేదాత్, వేదవాక్యాల వలన, ఆత్మాహి అనన్యః పురుషస్య దారాః భార్య, పురుషస్య ఆత్మాహి, పురుషునకు ఆత్మయే. అందుకనే శ్రీరాముడు ఏకపత్ని వ్రతము. ఇది తెలియకపోతే అజ్ఞానం. బహుపత్ని వ్రతం ఇవాళ దేశాన్ని దౌర్భాగ్యం పాలు చేస్తున్నది. ఇది ఎక్కడి నుంచి మనం ఇలా విమర్శ జోలికి ఇంతవరకు అనేక అవకాశాలు వచ్చినా కూడా ఇలాంటి విమర్శలు చెయ్యరాదు అనే ఒకనొక నిర్ణయాన్ని మనం పెట్టుకున్నాం కాబట్టి విమర్శలు చేయట్లేదు. కానీ
ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉన్నది. ఈ బహుపత్నిత్వం అనేది దేవతల దగ్గర నుంచి మానవుల దాకా అందరిలోనూ ఇది బాగా పాతుకుపోయింది. దేని వల్ల వచ్చింది అంటే ఈ కర్మ సంప్రాప్తించింది ఈ పురాణాల వల్ల వచ్చి పడింది. పురాణాల వల్ల మేలు జరగవలసింది ఎంత మాత్రం జరిగిందో తెలియదు, కానీ ఇలాంటి అనర్థాలు మాత్రం వచ్చి నెత్తి మీద ఎక్కి రాజ్యాన్ని వెళ్తున్నాయి. శ్రీరాముడు ఎందుకు ఏకపత్ని వ్రతుడుగా ఉన్నాడు అంటే మరి ఇక్కడ మీరు వెంటనే కృష్ణుడి యొక్క తత్వాన్ని చెప్తారు. కృష్ణుడు ఆయన యోగేశ్వరేశ్వర కృష్ణ, ఆయన అంతమందితోటి ఆయన ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు తప్ప ఎవరితోటి అంటి ముట్టి ప్రవర్తించలేదు. అది కృష్ణతత్వం. రామతత్వం సూటిగా స్పష్టంగా కనపడుతూనే ఉంది. కాబట్టి ఏమంటున్నది? శాస్త్ర ప్రయోగాచ, ధర్మశాస్త్రం ఏం చెప్తోంది? వివిధాచ వేదాత్, అనేక వేదవాక్యాల వలన ఆత్మాహ్యనన్య పురుషస్య దార ప్రధానాన్నగి దానమన్యతు. లోకంలో భార్యాదానం కంటే మించిన దానం. ఇప్పుడు వాలి భార్యా విహీనుడుగా ఉన్నాడు. ఆయనకి నేను భార్యని, నన్ను ఆయనకి దానం చేయి. భార్యాదానం కంటే మించిన దానం లోకంలో లేదు స్వామి. ప్రదృశ్యతే జ్ఞానవతాం హి లోకే. కాబట్టి త్వంచాపి మాంతస్య మమ ప్రియస్య ప్రదాస్యసే ధర్మమవేక్ష వీరా అనేన దానేన నలప్స్యసే త్వం అధర్మయోగం మమ వీరఘాతాత్. ఓ హే వీరా, ఓ వీరుడా, త్వంచాపి మాంతస్య మమ ప్రియస్య ప్రదాస్యసే, మమ ప్రియస్య తస్య మాం ప్రదాస్యసే, నన్ను ఆయనకి దానము చెయ్యి. వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ దానంచే నువ్వు వీరుడైన వాళ్ళని వధించిన కారణంగా కలిగే అధర్మాన్ని కూడా నీకు అంటదు. అనేన దానేన నలప్స్యసే, నువ్వు పొందవు. దేన్ని పొందవు? అధర్మయోగం మమ ఘాతాతు, నన్ను చంపడం వల్ల అధర్మం చేశావనే ఆ చెడ్డ పేరు నీకు రాదు ఈ దానం వలన. ఈ ఏదో ఒక రకమైనటువంటి యుక్తిని పన్ని ఆవిడ ఆ హేతువాదం అది ఆవిడ చెప్తోంది. ఈ కారణంతో నన్ను సంహరించాయి, నేను వెళ్ళిపోతాను. ఇలా ఎవ్వరూ అనలేదు. తార యొక్క వాదం చాలా అద్భుతంగా వినూత్నంగా చెప్పాడు వాల్మీకి. సీతమ్మ వారు కూడా ఇలా చెప్పలేదు. మరి నన్ను తీసుకెళ్ళటం అమ్మవారు చెప్పింది, స్పష్టంగా చెప్పింది, నేనే నీ ఆత్మ అని, నువ్వు లేకపోతే నేను ఒక నిమిషం ఉండను అని. అక్కడ ఆవిడ చెప్పిన హేతువులకు లోబడిపోవక తప్పలేదు. ఇక్కడ ఈవిడ చెప్పింది మాత్రం ఆయన ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఆర్తాం అనాథాం అపనీయమానాం ఏవం విధామర్హసి మాం నిహంతుం. నాంతుం కాదు, నిహంతుం. నన్ను నన్ను సంహరించి వేయడానికి త్వమర్హసి, నువ్వు నన్ను సంహరించు. ఎటువంటి నన్ను? అనాథాం, నాకు దిక్కెవరు? నేను ఒక్కదాన్ని దిక్కు లేకుండా ఇక్కడ ఎలా బతకను? నేను అనాథను కాబట్టి నా నాథుడి దగ్గరికి పంపించు. అపనీయమానాన్న, వాలి చేత వంచింపబడిన దాన్ని, ఏవం విధామర్హసి మాం నిహంతుం, ఇలా ఈ విధంగా దుర్దశను పొందిన నన్ను నువ్వు వధించు. హే నరే, అహం హి మాతంగ విలాసగామిన ప్లవంగమానాం వృషభేణ ధీమత వినా వరార్హోత్తమ హేమమాలిన చిరన్న సక్ష్యామి నరేంద్ర జీవితం. ఆ హేమమాలి లేకుండా చిరం నశక్ష్యామి జీవితం, నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఎవరు లేకుండా? మాతంగ విలాసగామిన, మదగజం లాంటి నడక కలిగిన నా భర్త లేకుండా. ప్లవంగమానాం వృషభేణ, వానరుల్లో మహా గొప్పవాడు వానరేంద్రుడు, వానర వృషభుడు, వానర సింహుడు. అటువంటి ధీమత వినా
వరార్హోత్తమ హేమమాలిన, హేమమాలి మెడలో బంగారు మాల గలవాడు అటువంటి వాలిరా నరేంద్ర అహన్న సక్ష్యామి జీవితం, నేను జీవించలేను. ఇత్యేవ ముక్తస్తు విభుర్మహాత్మా తారాం సమాశ్వాస్యహితం బభాషే. ఇది తార చెప్పినటువంటి తార చేసిన విన్నపం. ఇందాక తార విలాపం అయింది, ఇప్పుడు తార విన్నపం, తన విజ్ఞప్తిని స్వామివారికి సమర్పించుకుంది. మరి ఆయన ఏమంటాడు, ఏ న్యాయ నిర్ణయాన్ని ప్రకటిస్తాడో ఇప్పుడు మనం చూడాలి. అప్పుడు శ్రీరాముడు ఆవిడతో అంటున్నాడు, సమాశ్వాస్య హితం బభాషే, నెమ్మదిగా హితం చెప్తున్నాడు. మా వీరభార్యే విమతింకురుష్వ, లోకో హి సర్వో విహితో విధాత్ర, లోకో హి సర్వో విహితో విధాత్ర. ఈ లోకాన్ని మొత్తాన్ని బ్రహ్మ సృష్టించాడు. నువ్వు ఆ వీర భార్యవి, నువ్వు మా విమతిం కురుష్వ, వేరే రకంగా ఆలోచించకు. ఇప్పుడు నువ్వు ఆలోచించిందంతా వేరే విధానంతో కూడిన ఆలోచన అని ఒక ముక్కలో తీసి పరేశాడు స్వామివారు. మా విమతిం కురుష్వ, నువ్వు వ్యతిరేక ఆలోచన చెయ్యకు. నేను ఉండలేను, నన్ను సంహరించాయి, నన్ను పంపించాయి, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడవద్దమ్మా. ఎందుకని లోకోహి సర్వో విహితో విధాత్ర, లోకమంతా బ్రహ్మదేవుడి చేత సృష్టించబడింది. ఆ సృష్టించబడితే ఏమండి, భార్య కోసం భర్త కోసం భార్యని మరణించవద్దంటాడా బ్రహ్మదేవుడు? తంజైవ సర్వం సుఖ దుఃఖయోగం లోగో బ్రవీత్తేన కృతం విధాత్ర. ఆ బ్రహ్మయే ఇటువంటి సుఖ దుఃఖాల్ని జనులకు కలిగిస్తూ ఉంటాడు అని లోకులు చెప్తున్నారు. బ్రహ్మదేవుడి హృదయాన్ని లోకులు వివరించి చెప్తున్నారు. ఏమని? సర్వ సుఖ దుఃఖ యోగం తం జైవ సర్వం, సుఖ దుఃఖాల యోగం ఆ బ్రహ్మదేవుడే కల్పిస్తాడు. ఎప్పుడు సుఖం ఇయ్యాలో ఎప్పుడు దుఃఖం ఇయ్యాలో ఆయనే చేస్తాడు అని లోకులు చెప్తున్నారు. నేను తప్పించుకున్నాడు శ్రీరామచంద్రుడు. నేను చేయటం కాదమ్మా, నిజం ఆలోచిస్తే ఈ లోకం సృష్టిలో నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. అసలు నేను ఈ లోకాన్ని సృష్టి చెయ్యనే లేదు. ఒకవేళ నేను చేశానని కనుక నువ్వు అనుకున్నట్లయితే మధ్యలో బ్రహ్మదేవుడు అనే ఒక స్థితిని పెట్టాను, ఒక పెద్ద మనిషిని పెట్టాను, ఆయనకు అప్పచెప్పాను, ఆయన చూసుకుంటాడు. ఎవరికి సుఖం ఎప్పుడు ఎంత, దుఃఖం ఎంత, ఇదంతా నిర్ణయించేది ఆయన ప్రతి మనిషిని నిర్ణయించాడు. ఒక శాసనం చేశాడు, దాని ప్రకారం ఆ జీవులన్నీ ఎవరు చేసినటువంటి కర్మల వల్ల సుఖ దుఃఖాలను వాళ్ళు పొందవలసిందే. దీనికి వేరే మార్గం లేదు, అది వేరే విధానంగా దీనికి ప్రయాణం లేదు. కాబట్టి ఈ మాట లోకులే చెప్పుకుంటున్నారు, నేను చెప్పటం కాదు. త్రయోహి లోక విహితం విధానం నాతిక్రమంతే వశగాహితస్య. ముల్లోకాలు ఆ బ్రహ్మకి వశమై ఉంటాయి. త్రయోహి లోకా విహితం నాతిక్రమంతే, ముల్లోకాలు బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించలేవు. ఎంత గొప్ప శాస్త్రజ్ఞానం అభివృద్ధి పొందిందనుకుంటున్న ఈ కాలంలో కూడా ఎవ్వరు విధి యొక్క శాసనాన్ని అతిక్రమించలేరు. అసంభవం, అది జరగదు. ఇప్పటిదాకా జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. అంటే ప్రారబ్ధం తీరేసరికి ప్రతి మనిషి మరణించవలసిందే. మరణించేదాకా సుఖ దుఃఖాలు అతని చేతుల్లో లేవు, వచ్చి పడతాయి, అనుభవించాల్సిందే. మరి అతని చేతుల్లో లేవు అంటే ఎవరి చేతుల్లోనే ఉన్నాయి. అలా అనకూడదు. నువ్వు ఎప్పుడో చేసుకున్నావు, చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తావు, ఫలితం అనుభవించేటప్పుడు ఆయన ఇచ్చాడు, ఈయన ఇచ్చాడు, బ్రహ్మదేవుడు ఇచ్చాడు, ఇలాంటి మాటలు మాట్లాడతావు. ఇది సరి అయిన పద్ధతి కాదు. అదే చెప్తున్నాడు, ప్రీతిం పరం ప్రాప్స్యతి తాం తథైవ పుత్రస్తుతే ప్రాప్స్యతి యౌవరాజ్యం. వాళ్ళు జీవించు ఉండగా నువ్వు ఎటువంటి ఆనందాన్ని పొందావో అటువంటి మహానందాన్ని మళ్ళీ నువ్వు పొందుతావు. నేను చెప్తున్నాను మీరు. ఇది శ్రీరాముడు
తారకి ఇచ్చినటువంటి ఆశ్వాసము, ఊరడింపు. ఈ మాట పట్టుకుని ఇంకా ఆవిడగా మళ్ళీ నన్ను సంహరించాయి, నన్ను నా భర్త దగ్గరికి పంపించు, ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశమే లేదు. ఒక్క మాటతో తారవాదం మొత్తాన్ని తీసిపారేశాడు స్వామివారు. త్రయో హి లోకాః విహితం విధానం నాతిక్రమంతే వశగాహి తస్య. 3 లోకాలు తస్య వశగాః. అది పేరు. నీ కర్మకి నువ్వు వశమే. నీ కర్మే ఇక్కడ బ్రహ్మ. ప్రీతిం పరం ప్రాప్స్యతి తాం తథైవ పుత్రస్తుతే ప్రాప్స్యతి యౌవరాజ్యం దాత్రా విధానం విహితం తథైవ. బ్రహ్మ యొక్క విధానం అంతే. నశూరపత్ని పరిదేవయంతి. ఏమమ్మా, నువ్వు శూరపత్నివి కదా, ఇలా నువ్వు దుఃఖిస్తావా, విలపిస్తావా, ఇలా బాధపడిపోతావా, ఇలా దిగజారిపోతావా? ఏం వద్దు, నువ్వు శూరపత్నివిగానే ఉండమ్మా. అశ్వాసితాతేన, ఒక్క ముక్కలో చెప్పేశాడని అనుకున్నాం కదా. అశ్వాసితాతేన తు రాఘవేణ ప్రభావయుక్తేన పరంతపేన సావీరపత్ని ధ్వనతాముఖేన సువేష రూపా విరరామతార. ఇంకంతే, తార ఒక్క మాట మాట్లాడాల. కిమెన్నాస్తి మొదలకుండా నిశ్శబ్దం పాటించి అలా ఉండిపోయింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ శ్రీరాముడే అంటున్నాడు. తారని మళ్ళీ ఈసారి అంగదుణ్ణి కూడా కలిపి ఓదారుస్తున్నాడు ఆయన. మీరెంతగా దుఃఖించినా, ఎంత పరితాపం పొందినా, మరణించిన వాలి మళ్ళీ బ్రతికి రావటం న శోక పరితాపే న శ్రేయసా యుజ్యతే మృత యదత్రానంతరం కార్యం తత్సమాధాతుమర్హత. ఇది కూడా బ్రహ్మదేవుడు విధించిందే. మరణించిన వ్యక్తి అంతవరకు మళ్ళీ కారే రాజుల రాజ్యం వారేరి సిరి మూట చెవి అని మరణించిన వాడు ఒక్కడూ రాలేదని ఆ భాగవతం చెప్తోంది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, మరణానంతర కర్మల్ని ఎలా చేయాలో ఆ విషయాన్ని గురించి అందరూ సమాయత్తం కండి. ఇప్పటితో ఇంకా ఈ విలాప ప్రకరణం పూర్తయిపోతుంది. వారి కోసం దుఃఖించటమే మనం చెయ్యగలిగినది. ఆ దుఃఖం కూడా అదే పనిగా దుఃఖించటం కంటే వెంటనే కొంత దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖాన్ని నెమ్మదిగా సహించి దాన్ని దిగమింగుకొని దాంట్లో నుంచి బయటపడి ఏ విధమైనటువంటి కర్తవ్యాలు నిర్వహించాలో వాటి మీద దృష్టిని పెట్టాలి. లోకవృత్తం అనుష్ఠేయం కృతం వో బాష్పమోక్షణం నకాలాదుత్తరం కించిత్ కర్మశక్యముపాసితం. మీరు అతడి కోసం స్వతంత్రంగా ఏమీ కర్మ కాలాన్ని మించిన కర్మ ఏది మీరు వాళ్ళకి చెయ్యలేరు. వాళ్ళని తలంచుకొని దుఃఖించటమే లోకాచారం. దైవమే కారణం. నియతి కారణంలోకే నియతి దైవం. దేనికైనా దైవమే కారణము. దైవము అంటే ఇక్కడ మనిషి చేసుకున్న కర్మే. నియతి కారణంలోకే నియతి కర్మ సాధనం. ఆ కర్మ కూడా ఎలా చేస్తాడు? ఆ మనిషిలో ఉన్న సత్వరజస్తమో గుణాల ఆ భేద స్థితి వల్ల ఏవో కర్మలు చేస్తుంటాడు. వాటికి ఏవో ఫలితాలు వస్తూనే ఉంటాయి. నియతి కారణంలోకే దైవమే లోకంలో అన్నింటికీ కారణం. అదే సకల కర్మలకి సహకార సాధనం. అదే సకల జీవుల్ని నియమిస్తుంది. నియత సర్వభూతానాం నియోగేష్విహ కారణం న కర్త కశ్చిత్ నియోగే చాపి నేశ్వరః. ఎప్పుడూ స్వతంత్రంగా ఏ కార్యాన్ని చేయడానికి ఎవడు సమర్థుడు కాడు. అలాగే వేరొక్కరిని ఈ పని నువ్వు చెయ్యి అని ప్రేరేపించడానికి కూడా సమర్థుడు. నా కర్త కశ్చిత్ నియోగే చాపి నా ఈశ్వర స్వభావే వర్తతే లోక. ఎంత అద్భుతమైన మాట. ఇప్పుడు వీటిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోదగినటువంటి వాక్యాలు, సువర్ణాక్షరాలు. స్వభావే వర్తతే లోక. లోకమంతా ఎప్పుడూ స్వభావానికి వశమై వర్తిస్తుంది. స్వభావం అంటే ఇక్కడ ఈశ్వరుడే. ఈశ్వరాధీనమే లోకం. తస్య కాల పరాయణం. కాబట్టి
ఈ ప్రాణులంతటికీ పరాయణం అయినది పరాయణం మార్గం, దీని అంతటికీ శరణ్యం, ఆఖరి లక్ష్యం. ఇంకా దాని తర్వాత ఏది లేదు. ఏది? కాలమే పరాయణం. దేనికి? ఈ మనస్సుకి, ఈ ప్రాణానికి, ఈ సంహతమైన ఈ శరీరానికి, ఇవన్నీ కానిది ఒకటి ఉంది, నీ యొక్క సాక్షి స్వరూపం, ప్రత్యేగాత్మ స్వరూపం. అది ఏదో నువ్వు గుర్తిస్తున్నావు, నువ్వు అదే, ఇది కాదు. కాబట్టి నువ్వు కాలానికి లోబడి ఉండవలసిన అవసరం లేదు. ఇది అద్భుతమైన విషయం, రామాయణం మనకి బోధించే విషయం. రాముడు భరతుడికి ఎటువంటి గీతోపదేశం చేశాడో ఇక్కడ మళ్ళీ తార అంగదులనే నెపం పెట్టి మనందరికీ అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఆయన. స్వభావే వర్తతే లోక తస్య కాల పరాయణం. కాబట్టి కాలమే సర్వానికి పరాయణం. అంటే అర్థం ఏమిటి? ఈ కాలం కూడా కాలాన్ని, స్వభావాన్ని, బ్రహ్మని అంతటిని వ్యాపించినది ఒకటి ఉన్నది. అది నీకు తెలియటం లేదు. అదే నీ యొక్క ప్రత్యేగాత్మ స్వరూపం. దాన్నే నువ్వు ఇంకా బాగా సుస్థిరం చేసుకుంటే అదే పరమాత్మ స్వరూపంగా నీకు భాషిస్తుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టవమ్మా, అది శాశ్వతమైనది. మరి ఇప్పుడు ఇక్కడేం చేయాలి? వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించాలి. నకాల కాలమచ్చేతి. కాలం స్వతంత్రుడే, కానీ తన నియమాన్ని తాను ఉల్లంఘించడు. కాలము కాలాన్ని అతిక్రమించదు. ఇది ఒక విచిత్రమైనటువంటి భావన. కాలాన్ని అతిక్రమించడం ఏమిటి అంటే, ఈశ్వరుడు కూడా కాలాన్ని అతిక్రమించడు. ఈశ్వరుడు కూడా జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు ఒక త్రిపుటి, ప్రమాణం, ప్రమేయం, ప్రమాత, త్రిపుటిలాగా ఈ జీవుడు, జగత్తు, ఈ మూడు కూడా దేనిలో లయమైపోతాయి? స్వస్వరూప జ్ఞానంలో లయమైపోవాలి. ఇంకా అప్పుడు ఆ మూడు, త్రిపుటి అనేది ఉండదు, అనేది ఉండదు. ఆ అందరూ అత్రి మహర్షులు కావాల్సిందే అని దాని అర్థం. నకాల కాలమచ్చేతి నకాల పరిహీయతే. కాలం దేనికి లోబడదు. స్వభావంచ సమాసాద్య నకశ్చిదతివర్తతే. స్వభావాన్ని ఆశ్రయించి అంటే సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించి ఉండటం చేయ కానీ, ఉండవలసిందే కానీ ఎవ్వరు ఆ స్వభావాన్ని అంటే ఈశ్వరుణ్ణి అతిక్రమించలేరు. ఇది అసంభవం. ఎవరు అతిక్రమించగలరు? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అసత్యం ఉంది అంటే సత్యం ఉండి తీరుతుందని. మీరు అతిక్రమించలేరు ఈశ్వరుణ్ణి అంటే అతిక్రమించేది ఏదో ఒకటి ఉండాలి. అది ఏది? జ్ఞానం. నువ్వు ఆ జ్ఞానం పట్టుకోకర్లా. అది పట్టుకుంటే దొరికేది కాదు, చెట్టు కొమ్మ లాంటిది కాదు. జ్ఞానం అంటే ఏమిటో మనకు కొంత అవగాహన ఉంది. ఏ విషయంలో? అజ్ఞానం విషయంలో. ఆ అజ్ఞానం నీకు ఎలా కనపడదో, నిన్ను ఎలా నడిపిస్తున్నదో, నువ్వే ఆ అజ్ఞానం. అది వదిలేస్తే అప్పుడు నువ్వు జ్ఞానమే నువ్వు అవుతావు. అది నువ్వు అయిపోవటమే, అదే సాధన. సాధించటానికి ఏమీ లేదు, అయిపోవటం తప్ప. ఇది సమస్త వేదాంత సారము ఈ మాటే. మనం వేదాంతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మూడింటిని చదివి దాని యొక్క సారాంశాన్ని పిండీకృతం చేసి ఒక్క మాటలో తీసుకొచ్చి చెప్పుకున్న దాని సారాంశము ఇదే. ఏమిటిది? నువ్వు ఏది యజ్ఞయాగాదులు, కర్మకాండలు, ఉపాసనలు, యోగాలు ఏవి చేసినా అది సాధించబడేది కాదు, కేవలం ప్రత్యభిజ్ఞ. ఈ ఉన్న సత్వరజస్తమస్సుల్ని ప్రవిలాపనం చేసుకుంటే నీకు ఉన్నటువంటి అసలైన పరమాత్మ జ్ఞానాన్ని నువ్వు గుర్తించడమే మోక్షం. ఇది చెప్పినంత తేలిక కాదు కానీ విడిచిపెట్టేస్తే ఇంతే సంగతులు. విడిచిపెట్టకూడదు. దీన్ని పట్టుకుని ఈ జన్మంతా మనం వేలాడవలసిందే. ఫలితం ఏ విధంగా ఉంటుందో అది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిన విషయం తప్ప ఇక్కడ గురువు శిష్యుడు అనే భేదం ఇక్కడ దాకా వచ్చి ఇక్కడే ఆగిపోతుంది అంతే. నకాలస్యాస్తి బంధుత్వం నహేతుర్న పరాక్రమః న మిత్ర జ్ఞాతి సంబంధ కారణం నా ఆత్మనో వశః. ఈశ్వరుడు జీవుడికి పరతంత్రుడు కాదు. నా ఆత్మనో వశః.
ఆత్మకి వశుడు కాదు ఈశ్వరుడు. సర్వేశ్వరునికి ఎవరితోటి నా కాలస్యాస్య బంధుత్వం, కాలానికి ఎవరితో బంధుత్వం లేదు. కర్తృత్వం భోక్తృత్వం కాలాన్ని గురించి అంత అద్భుతమైన వివేకాన్ని నూరిపోస్తున్నాడు శ్రీరామచంద్ర ప్రభువు సాధక లోకానికి. నిజంగా ఈ శ్లోకాలని మనం ఏదో ప్రాతస్మరణ స్తోత్రం లాగా వీటిని భావించుకుంటే ఇదంతా ఒక ముక్కలో చెప్పేసుకోవచ్చు. కాలం, నేను కాలాతీతమైన జ్ఞానస్వరూపుణ్ణి, జీవుడు కాలానికి లోబడిన వాడు చాలు. ఈ ఒక ముఖ. నా కాలస్యాస్తి బంధుత్వం నహేతుర్ న పరాక్రమ న మిత్ర జ్ఞాతి సంబంధ కారణం నాత్మనో వశ కింటు కాల పరిణామో ద్రష్టవ్య సాధు పశ్యత. జీవుల కర్మలకు తగినట్లే ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ధర్మార్థ కామాలని నియమం ప్రకారం మనం పాటిస్తూ ఉండాలి. అదే చెప్తున్నాడు. కింటు కాల పరిణామో ద్రష్టవ్య సాధు పశ్యత. సాధు పశ్యత, చక్కగా చూసి తెలుసుకోవలసిన వాడు ఈశ్వరుడు జీవుని కర్మలకు తగినట్లే ప్రవర్తిస్తాడు అని తెలుసుకోవాలి. ఈశ్వరుడే పని చేసినాడు, ఏ పని చేసినా శోకాన్ని పొందరాదు. మనకేది హితమో దానిని అతడు చేస్తాడనే నిశ్చయంతో ఉండాలి. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ కాలక్రమ సమాహితా ఇతస్వాం ప్రకృతిం వాలి గత ప్రాప్త క్రియాఫలం. నా బాణం వాలి చేసిన పాపాలని పోగొట్టింది, అతడు ఇప్పుడు స్వర్గాన్ని పొందుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఇది ఇలా ఇంతకు ముందు ఇంత స్పష్టంగా మరణించిన వారిని గురించి చెప్పలా స్వామి. ఒక్క వాలి మీద అవ్యాజమైన అనురాగంతో చెప్తున్నాడు. ఇతస్వాం ప్రకృతిం వాలి గత ప్రాప్త క్రియాఫలం ధర్మార్థ కామ సంయోగై పవిత్రం ప్లవగేశ్వర. ఇది స్వామి యొక్క దయ. అతడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే, వానరరాజు అయిన వాలి నా బాణంతో సంహరింపబడినప్పటికీ అతడు ప్రాయశ్చిత్తాన్ని పొందటం చేత పాపం పోయి అతడు వెనకటి శుద్ధ భావాన్ని పొంది విహిత కాలములో అనుష్ఠింపబడిన ధర్మార్థకామ సంబంధం చేత పవిత్రమైనటువంటి క్రియాఫలమైన స్వర్గాన్ని పొందుతున్నాడు. ఇంత భావాన్ని పెట్టుకున్నాడు. ఇతస్వాం ప్రకృతిం వాలి గత ప్రాప్త క్రియాఫలం. క్రియాఫలాన్ని పొందాడు. ఇంతకు పూర్వం ఉన్నటువంటి ఫలితాన్ని ఆయన చేసిన మంచి ఆయనకి ఇప్పుడు ఆచరణలోకి అందుబాటులోకి వచ్చింది. ధర్మార్థ కామ సంయోగై పవిత్రం ప్లవగేశ్వర. సర్వధర్మస్య చ సంయోగాత్ జతస్తేన మహాత్మనా స్వర్గ పరిగృహీతశ్చ ప్రాణా న పరిరక్షత. మహాత్ముడైన వాలి తనకు విహితమైన ధర్మాన్ని ఆచరించాడు. తన ప్రాణాలని లెక్క చేయలేదు. పూర్వమే తాను వశం చేసుకున్న స్వర్గాన్ని ఇప్పుడు స్వీకరించాడు. మధ్యలో ఆయన కొంత అధర్మం వైపుకు మళ్ళాడు. ఈ బాణం ఆ అధర్మం చేత సంపాదింపబడినటువంటి లోకాల్ని సంహరించి పారేసింది. అంతకు ముందు ఆయన సంపాదించుకున్నటువంటి పుణ్యం ఉన్నది. ఇప్పుడు ఆ పుణ్య ఫలితాన్ని వాలి పొందుతున్నాడు. స్వామి వారి బేరీజు వేసి దేనికి ఎంత ఇవ్వాలి అని చెప్పి ఆలోచించి వాలికి అందిస్తున్నాడు. అదే చెప్తున్నాడు. స్వధర్మస్య చ సంయోగాత్ జితస్తేన మహాత్మన స్వర్గ పరిగృహీతశ్చ ప్రాణాన్న పరిరక్షత. ప్రాణాల్ని లెక్క చేయలేదు వాలి. అది ఒక్క గొప్పతనం వాలిలో. నా ప్రాణం నాకు ముఖ్యం కాదు. ఇది సమస్త వేదాంత సారం ఇదే. ప్రాణం నేను పోతానేమో అనే భయం ఉంటే మళ్ళీ జన్మలు తప్పవు. వాలి ఏమడిగాడు? నువ్వు బాణం వేసి నా ప్రాణం తీయి, నీ చేతుల్లో మరణించి నేను స్వర్గాన్ని పొందుతాడని. ఎంత ఉదాత్తమైన ధర్మబుద్ధితో, ఆయన ధర్మబుద్ధి కాదు, అది ఆయన సుకృత బుద్ధితో ఆ స్వామివారిని ప్రార్థించాడు. అది ఆయన అప్పుడు ఆ మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాడు. వాలి పోయిన తర్వాత చెప్తున్నాడు.
వాళ్ళతో చెప్తే ఇంకా బాగుండేదేమో. ఆయన చెప్పాడు, నువ్వు సుకృతికి వెళ్ళు అని చెప్పాడుగా, అదే చెప్తున్నాడు. స్వధర్మస్య చ సంయోగాత్ అంటే తన విహితమైన ధర్మాన్ని ధర్మంతో సంయోగం కలిగి ఉండటం వలన, అంటే ఆచరించటం వలన, పైగా స్వ ప్రాణాన్ అపరిరక్షత తన ప్రాణాలని తాను లెక్క చేయకపోవటం వల్ల ఇంతకు పూర్వమే తాను వశం చేసుకున్న స్వర్గాన్ని ఇప్పుడు వాలి పొందాడు. ప్రాణాలని తాను లెక్క చేయకపోవటం ఏమిటి? అదే అడిగాడు. మనం ఇంతకు ముందు వాళ్ళు చెప్పాడు ఒక మాట, త్వత్తోహం వధం ఆకాంక్షన్, వాళ్ళు చెప్పిన మాట ప్రాణం పోయే ముందు. ఆ త్వత్తోహం వధమా, నేను వాలి మరణించే ముందు శ్రీరాముడితో అంటున్నాడు, శ్రీరామ నన్ను తార వెళ్ళొద్దయ్యా రెండోసారి అని బ్రతిమాలింది, చేతులు పుచ్చుకొని బ్రతిమాలింది, వెళ్ళొద్దని అడ్డంగా వచ్చింది. నాకు అప్పటికే నీ యొక్క పరమాత్మ తత్వం తెలిసింది, ఇంకా నేను వెనుదిరిగా తలుచుకోలేదు. నాకు మోక్షం పొందే గడియలు వచ్చాయని నాకు అర్థమైంది అని ఇప్పుడు ఆ మరణించముందు ఏమంటున్నాడు? త్వత్తోహం వధం ఆకాంక్షన్. ఎంతటి మహాభక్తుడు అంటాడు. శబరి ఆయన వచ్చేదాకా ప్రాణాలతో అలా ఉంది. అలాగే విరాధుడు కబంధుడు కూడా ఎప్పుడు వస్తాడా స్వామి అని వాళ్ళు ఎదురు చూశారు. వాలి యొక్క పద్ధతి వేరుగా కనపడుతోంది. ఇప్పుడు నేను నీ వలన మరణాన్ని కోరి తార వద్దని చెప్పినా కూడా లెక్క చేయకుండా వచ్చాను. అది ఆత్మజ్ఞానం. అలా అయితే ఏమవుతుంది? తాను చేసిన దోషాలని స్వామి బాణం పరిహరించబడేసింది. సామాన్య మానవుడు కూడా నిజమైన పశ్చాత్తాప దృష్టితో కనుక ప్రయత్నం చేసినట్లయితే ఆ దోషాలను పిలవబడేవి, పాపాలను పిలవబడేవి ఏవైతే ఉన్నాయో, ఏవైతే జీవుణ్ణి పట్టుకొని మోక్షకాంక్షని పెరగనీయకుండా నేను పాపం చేశాను, నేను ఏ విధంగా దీంట్లో ఈ పాపం అంటే దీన్ని వ్యతిరేకార్థంలో తీసుకోకూడదు, సంపూర్ణ వైరాగ్య దృష్టితో తీసుకోవాలి. అది త్వత్తోహం వధం ఆకాంక్షన్ వార్యమాణోపి తారయా సుగ్రీవేణ సహ భ్రాత్ర ద్వంద్వ యుద్ధం ఉపాగత. నేను ద్వంద్వ యుద్ధానికి రెండోసారి ఎందుకు వచ్చాను తెలుసా? సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి. నీ చేత బాణం ప్రయోగించబడితే నేను అంటే దీన్ని బట్టి వాలికి ఎంత దూరదృష్టి ఉన్నది, ఎంత పుణ్య పరిపాక స్థితి వచ్చింది, ఆయన జీవితం ఎంత అనుభవాన్ని నేర్పింది. అంటే తాను ఇప్పుడు తార మాట విని అంతఃపురంలోనే ఉండిపోతే పరువు పోతుంది, గౌరవం పోతుంది, మర్యాద పోతుంది, ఇప్పటిదాకా సంపాదించిన కీర్తి ప్రతిష్టలన్నీ పోతాయి. ఇవన్నీ లౌకిక దృష్టితో. ఆయన అవి కూడా చూడలేదు. ఆయన ఏం చూస్తున్నాడు? నేను వెడితే రాముడు నన్ను చంపుతాడు. ఈ మాట ఎలా తెలిసింది వాలికి? ఎలా ఊహించగలుగుతున్నాడు ఆయన? అదే సుకృతం అంటే. అది సామాన్యులకి గోచరించే విషయం, స్ఫురణకి వచ్చే విషయం కాదు. వాలి లాంటి మహానుభావులకి. ఆయన దైవ కార్యం కోసం సృష్టించబడ్డాడు కదా. దైవ కార్యం నిర్వహించేసి అయిపోతుందా? స్వకార్యం లేదు. స్వకార్యం మళ్ళీ తన స్వస్థితిని పొందటమే. అదే చెప్తున్నాడు. నేను అందుకని తిరిగి వచ్చానయ్యా. స్వర్గ పరిగృహీత ప్రాణాన పరిరక్షత యశా వై నియతి శ్రేష్ట యాంగతో హరియూధప తదలం పరితాపేన ప్రాప్త కాలముపాస్యతాం. ఓ సుగ్రీవా, ఓ అంగద, ఓ పటమేషి తారా, ఈ వానర్రాజు ఏ గతిని పొందాడో అది ఉన్నతమైంది. ఏషా వై నియతి శ్రేష్ఠ. ఈ నియతి, ఈయన పొందిన గతి శ్రేష్ఠ, ఉత్తమోత్తమైంది. గత యాంగతో హరియూధప. ఈ హరియూధపుడు ఏ గతికి వెళ్ళాడో ఆ గతి, ఆ నియతి ఉత్తమమైంది. తదలం పరితాపే. ఇంకా మీరు ఆయన గురించి ఎందుకయ్యా ఆలోచిస్తారు? ఆయన ఏమి పాపాత్ముడు కాదు. పాపలోకాలకి నరకలోకాలకి పోలేదు. ఎక్కడా అసలు ఇంతవరకు నరకం అనే ప్రశ్న రామాయణంలో ఏ పాత్ర విషయంలోనూ రాలేదు. తదలం పరితాపేన
ప్రాప్తకాలం ఉపాస్యతాం. ప్రాప్తకాలం, ఈ సమయంలో ఏది కర్తవ్యమో దాన్ని మీరు ఆచరించండి. ఇది శ్రీరామచంద్రుడు సంక్షిప్తంగా కాల స్వభావం, నియతి స్వభావం, కాలానికి లోబడి ఉన్న జీవుడు, అతడు అనుసరించవలసిన పద్ధతి, అతడికి వచ్చే కష్ట సుఖాలు, అతడు వాటిని ఏ విధంగా స్వీకరించాలి, అతడు వాటిని ఏ విధంగా తనలో వాటిని ప్రవిలాపనం చేసుకోవాలి, తనలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా పైకి తెచ్చుకురావాలి అనే విషయాన్ని గురించి సంక్షిప్తంగా చక్కగా సూటిగా కర్తవ్యాన్ని ఉపదేశించాడు. వాలి యొక్క మరణం అనే వంకతో లోకం మొత్తానికి పరమాత్మ. ఇది సాధకులైన అస్మదాదులం అందరం ఆచరించి ఆలోచించి శ్రవణం చేసి మననం చేసి నిరంతరం దాన్నే ధ్యానంలో ఉంచుకుంటూ ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉండటమే. ఏం జరగాల్సింది, ఎలా జరగాల్సింది ఆ పరమాత్మ నిర్ణయిస్తాడు. ఆ మాట కూడా కాదు, పరమాత్మ ఎవరికి ఏమీ నిర్ణయించడు. మళ్ళీ అదొక ఆశాభావం అవుతుంది. నీ సుకృతమే, వాలి సుకృతమే వాలిని ఇలా చేసిందని పరమాత్మే చెప్పాడు కదా. నేను చేశానని చెప్పాడు ఆయన. వాలి సుకృతమే వాలికి ఆ విధంగా చేసింది అని చెప్పాడు. వన వచనాంతే తు రామస్య లక్ష్మణ పరవీర అవదత్ ప్రసృతం వాక్యం సుగ్రీవం గత చేతసం. ఇప్పుడు లక్ష్మణుడు ఏ క్షణంలో అయితే పరమాత్మ ఈ విధంగా చెప్పి కొంచెం ఊపిరి పీల్చుకొని అలా స్థిరపడ్డాడు, వెంటనే గ్రహించి ఆయన మాటల్ని ఇటువైపుకి తిప్పుతున్నాడు లక్ష్మణుడు. అబ్బాయి ఇంకా వేదాంత ప్రబోధం ఈ కార్యక్రమాలు అయిపోయినాయి, ఇప్పుడు ఇక జరగవలసిన విషయం చూడండి అని లక్ష్మణుడు వాళ్ళతో అంటున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడో, ఇప్పుడు కర్తవ్యాన్ని లక్ష్మణుడు ఏ విధంగా బోధిస్తాడో మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.